మనలను ప్రాణములతోనే మృంగివేసియుందురు. జలములు మనలను ముంచివేసియుండును, ప్రవాహము మన ప్రాణముల మీదగా పొర్లిపారి ఉండును. చూసారా, చదవబడినటువంటి అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం, దేవుడు ఏ స్థితిలోనైనా మనకు సహాయకుడు. ఎలాంటి వేళలోనైనా, ఎలాంటి సమయములోనైనా ఆయన పగటి వేళ సహాయకుడు, రాత్రి వేళ సహాయం చేయలేని వాడుగా లేడు. ఆయన పగటి వేళ సహాయకుడే, రాత్రి వేళ సహాయకుడే, అర్ధరాత్రి వేళ కూడా ఆయన మనకు సహాయకుడే. ఎందుకంటే కాలములు, సమయములు సమస్తము కూడా దేవుడు తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా దేవుడు సమర్థుడు మనకు సహాయం చేయడానికి. దేవుని సహాయం కావాలనుకునేటువంటి వారు, సహాయం పొందగోరు వారు మొదట దేవుణ్ణి వినయముతో ఆశ్రయించేవారునై ఉండాలి. కష్టాలనేవి ప్రతి మనిషికి వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, తొలగిపోవాలని అనుకుంటాం. కొంతమంది ప్రార్థన బలహీనలైతే ఇతరులకు కూడా చెప్తారు, అయ్యా మీరు ప్రార్థన చేయండి, మాకు ఈ సమస్యను తప్పులేదు. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలని బైబిల్లో రాయబడింది. ఒకరి ప్రార్థన ఒకరు చేయాలి, ఒకరి పక్షంగా ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అందరి ప్రార్థనలు ఆలకించేవాడు దేవుడు. అయితే ప్రియులారా, దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా దేవుడు మనకు సహాయం చేయవాడన్న సత్యాన్ని మొదట మనం విశ్వసించాలి. ప్రార్థన చేస్తున్న మనం దేవుడు ఎప్పుడుకో చేస్తాడులే, ఏమోలే అని అనుకుని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరుతో సమానమైపోతాడు. కాబట్టి దేవుడు నిశ్చయముగా మనకు సహాయకుడనే సత్యాన్ని, సంగతి మనం మర్చిపోవద్దు. చూడండి, ఒక సందర్భంలో దేవుడు ఈ మాట చెప్తాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల కోసము యెరూషలేము కొరకు దేవుడు ఈ మాట చెప్పాడు. 54 యెషయా గ్రంథము 17 వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు, నీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము ఎప్పటికీ వర్ధిల్లదు అని దేవుడు చెప్పాడు. నీకు విరోధముగా, నీకు వేరుగా నువ్వు ఉండకుండగా చేయాలని చెప్పి, లేక నిన్ను స్వనాశనము చేయాలని చెప్పేసి, అసలు నువ్వు కనబడకూడదని చెప్పేసి, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము ఎప్పటికీ కూడా ఏం చేయబడదంటే అది వర్ధిల్లదు అని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. ప్రియులారా, ఆయుధము అని అంటే కేవలం ఒక పొడవుగా ఉన్న ఒక కత్తి మాత్రమే అని అనుకోకండి. వాస్తవానికి ఆయుధం అంటే ఖడ్గమే. ఆయుధం అనేది 2 రకాల పనులు చేసి పెడతాది. ఒకటి, ఆయుధం కలిగిన వ్యక్తిని కాపాడగలుగుతుంది. 2, అవతల వారిని హతమార్చడానికి కూడా ఉపయోగపడుతుంది ఆయుధం. మొదట తన దగ్గర ఉన్న ఆయుధం తనను కాపాడుకునేలా చేస్తాను. తన దగ్గర ఉన్న ఆయుధాన్ని బట్టి తన ప్రాణ రక్షణ తను కాపాడుకోగలుగుతాడు. 2, తన ప్రాణం తీసివేయాలి అని వచ్చిన అవతల వ్యక్తిని జయించడానికి కూడా ఉపయోగపడుతుంది ఆయుధం. ఓకే, కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి ఆయుధము 2 రకాల పనులు చేసి పెడతారు. ఒకటి, తనను కాపాడుకునేలా చేస్తుంది. 2, శత్రువు తన మీదకి వస్తువు ఉన్నప్పుడు అవతల వాడిని జయించేటట్లుగా కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో మన పక్షంగా ఏ ఆయుధం కూడా ఉండదు. అంటే మనం జయించడానికి మన చేతులు ఏ ఆయుధం ఉండదు, మన చేతులు నిరాధాయంగా మిగిలిపోతాయి. అంటే మన పక్షంగా ఎవరూ ఉండరు, మనం చూచేవారు ఉండరు, మన పక్షంగా సహాయం చేసేవారు ఉండరు. అంత మాత్రమే కాక ఇప్పుడు మనకు విరోధంగా ఆయుధాలన్నీ కలిసి ఒక బలమైనటువంటి సాధనంగా తయారైపోతాయి. ఒక బలమైనటువంటి పెద్ద పర్వతం మాదిరిగా మారిపోవాలి. అయితే అవన్నీ దొర్లుకుంటూ ఒకదాని తర్వాత దీనికి పడకపోయి దీనికైనా పడతాడు వీడు, ఇది తగలకపోయినా ఇదన్నా తగులుతాడు, దీనికి ఓడిపోకపోతే కనీసం దీనికన్నా ఓడిపోతాడు అన్నట్టుగా ఒకదాని వెంబడి ఒకటి ఇలాగా పలు రకాలైనటువంటి సమస్యలు వరద ప్రవాహము దొర్లుకుంటూ వచ్చినట్లుగా అనేకమైనటువంటి ఆయుధాలు, అంటే ఆయుధం చేసే పని పొడిస్తే రక్తం కారుతుంది, ఉన్నపాటిన ప్రాణం పోతుంది అన్నమాట. ఆయుధములో కనికరము లేదు, ఆయుధములో దయాదాక్షిణ్యం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఒక ఆయుధము ఎలాంటిదో వరద ప్రవాహం పొర్లుకుంటూ ఎలాగైతే దొర్లుకుంటూ మీదకు వస్తాడో దేవుడు ఇక్కడ అంటాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. కొన్నిసార్లు మన మీదకు దొర్లుకొచ్చే ఆయుధం ఏంటంటే ఆకలి బాధలే కావచ్చు, అప్పు సమస్యలే కావచ్చు, అనారోగ్య పరిస్థితులే కావచ్చు, ఇరుకు ఇబ్బందులే కావచ్చు, అవమానాలు కావచ్చు, లేక నిందలే కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళితే మనకు విరోధముగా, అంటే మనల్ని కృంగదీయాలన్న సంకల్పం కలిగి ఏదో ఒక బలమైన ఆయుధంగా మన మీదకు రావచ్చు. అయితే దేవుడు అంటాడు కదా, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం ఎప్పటికీ కూడా ఏం చేయబడదు, వర్ధిల్లదు. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే, దానియేలు గ్రంథం 8వ వచనం చూద్దాం.
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము నుండి చూద్దాము. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి రాజు నెబుకద్నెజరు ఇలాగు మనవి చేసెను, రాజు చిరకాలము జీవించుగాక. రాజా తాము కట్టడ ఒకటి నియమించిరి, ఎదనగా బాకాను, పిల్లను గ్రోవును, పెద్ద వీణలను సకల విధములకు రాజధ్వనులను విను ప్రతివాడును సాగిలపడి ఆ బంగారు ప్రతిమనకు నమస్కారము చేయాలి. చాలండి. అలా చేయకపోతే ఏం చేయబడతారు అని అంటే అగ్నిగుండములో వేయబడతారు. ఏమంటే ఇప్పుడు వీళ్ళకి విరోధముగా రూపించబడిన ఒక ఆయుధం కాదు, అనేక ఆయుధాలు కలిసి ఒక బలమైన సాధన, ఒక ఆయుధంగా మారిపోయింది. అంటే యూదుల మీద, ఇజ్రాయేలు ప్రజల మీద విరోధముగా ఆయుధాలన్నీ కట్టగట్టుకొని వచ్చి వారికి విరోధముగా గుంపు కూడి యూదులను లేకుండా చేసేయాలి, యూదులను మన కల్దీల దేశం బబులోనులో ఉండనీయకూడదు, వాడిని పూర్తిగా హతమార్చేసేయాలని చెప్పేసేసి అవతల కల్దీలందరూ కూడా ఒకటైపోయి యూదుల మీద కొండెములు చెప్పుచు రాజు దగ్గర వాళ్ళ కోసం చాలా తక్కువ చేసి మాట్లాడి, రాజా ఒక శాసనాన్ని మీరు నియమించారు. అదేంటంటే అందరూ వాయిద్యములు వాయించుచూ ఉంటుండగా నీవు తయారు చేసిన ప్రతిమకు ఏం చేయబడాలి, అందరూ కూడా సాగిలపడి. ఎందుకంటే వాడు విగ్రహారాధులు కాబట్టి వారికి అలవాటు ఉంటారు, వారి బొమ్మనైనా దేనినైనా నమస్కరిస్తారు కల్దీలు. కానీ యూదులు అలా కాదు కదా. యూదులు ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడికి తప్ప మరి దేనికి వారు సాగిలపడేవారు కాదు. అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటి, మేము వెండి బంగారు విగ్రహాలు పూజిస్తున్నాం, మట్టి కర్ర బొమ్మలు పూజిస్తున్నట్లు వీళ్ళు మాత్రం ఎందుకు మమ్మల్ని వీరు మాత్రం ఎందుకు పూజించారు అన్నట్లుగా వారు ఈ యూదులపై విరోధ భావాన్ని వారు పెంచుకోవటం జరిగినది. అయితే వారందరూ కట్టకట్టుకొని చివరికి చేసిన పని ఏంటంటే అగ్నిగుండంలో వేయించాలి అన్న నియమానికి రావడం జరిగింది. నిజంగానే అలాగే జరిగింది. షడ్రకు మేషకు అబేద్నెగోను తీసుకొచ్చి అగ్నిగుండములో కూడా వేసి వేయటము జరిగింది. కానీ దేవుడు అంటాడు, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధలదు. అసలు అగ్నిలో ఉన్న గుణం ఏంటంటే కాల్చి బూడిద చేసే స్వభావమే. ఆ దేశపు రాజు ఏం చేశాడు, ఎప్పటికంటే పెద్దదిగా ఇంకా 7 అగ్నిగుండం, పెద్ద అగ్నిగుండం తయారు చేశాడు. ఎదురుగా అగ్నిగుండము, యువతల పక్కేమో బంగారు ప్రతిమ, ఆ ప్రక్కనేమో బంగారు ప్రతిమకు నమస్కరించేవారు, నమస్కరించని వారు కూడా ఆ లైన్లో ఉన్నారు. అంటున్నాడు, ఈ బొమ్మకు ఎవరైతే నమస్కారం చేస్తారో వారి అగ్నిగుండంలో పడకుండా కాపాడబడతారు. ఎవరైతే ఈ బొమ్మకు నమస్కారం చెయ్యరో వారు తక్షణమే అగ్నిగుండంలో వేయబడతారు అని అన్నప్పుడు అందరూ కూడా అగ్నిగుండానికి భయపడిపోయి అందరూ కూడా ప్రతిమకు నమస్కారం చేసుకుంటూ ఆ లైన్ అంతా ఖాళీ అయిపోయింది. కానీ అందులో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ ముగ్గురు మాత్రమే అలా మిగిలిపోయారు. రాజు అన్నాడు, ఇంతమంది నమస్కరిస్తే లేదు కానీ మీ ముగ్గురు నమస్కరిస్తే వచ్చిందా, మీరు కూడా ఈ ప్రతిమకు నమస్కారం చేసి మీ ప్రాణాలు రక్షించుకోండి అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, అయ్యా మా ప్రాణాలను పోగొట్టుకోవడానికి మేము ఇష్టపడతాం, కానీ ఈ ప్రతిమకు నమస్కారం చేసి మా ప్రాణాలను రక్షించుకోవటానికి మా ప్రాణాలు మా చేతుల్లో లేవు. ఏ దేవుడైతే ఈ భూమి ఆకాశం సృష్టించుడు ఆ దేవుడి చేతుల్లోనే మా ప్రాణాలు ఉంచబడ్డాయి. కాబట్టి మా దేవుడికి తప్ప మరి దేనికి నేను నమస్కారం చేయమన్నప్పుడు ఆ దేశపు రాజు ఉన్నపాటున ఆ ముగ్గురిని అగ్నిగుండంలో వేసేయమని చెప్పినప్పుడు ప్రియులారా అగ్నిగుండం దాకా తీసుకొచ్చారు. వాళ్ళ వస్త్రాలు కూడా ఒంటి మీద తీయలేదు, ఉన్నపాటున వారిని చూస్తుండగానే అగ్నిగుండంలో వేసేసారు. అయితే ప్రియులారా వాస్తవానికి ఇప్పటి వరకు కూడా బగ్గ మండేటువంటి అగ్ని, ఏ వస్తువునైనా కాల్చి బూడిద చేసేయగలిగేటువంటి అతి భయంకరమైన తీక్షమైనటువంటి ఆ అగ్ని ఎప్పుడైతే ముగ్గురు బాలురుల్ని ఈ యవనస్తులను అగ్నిగుండములు వేసేశారో తక్షణమే అగ్ని తన స్వభావాన్ని మార్చుకోగలిగినది. అంటే దేవుడే మార్చేశాడు. అసలు అగ్నిలో ఉన్న గుణం ఏమిటంటే కాల్చి బూడు చేయటం. కానీ విచిత్రము, కాల్చి బూడు చేసే స్వభావం అగ్నిలో ఉన్నప్పటికీ ఈ ముగ్గురిని కూడా అందులో వేసిన మరుక్షణమే అగ్ని తన పరిస్థితి, తన స్వభావాన్ని మార్చుకుని, అంటే లేనిది ఉన్నట్టుగానో ఉన్నది లేనట్లుగా చేయగలిగిన వాడు. వాస్తవానికి ఆ ముగ్గురిని లోపల వేసేసరికి వారు ఏదో ఒక సామాన్యమైన స్థలములో ఒక చెట్టు కింద ఆహ్లాదకరమైన చల్లటి గాలిలో కూర్చొని సేద తీర్చుకుంటున్నట్లుగానే వారు ఆ అగ్నిగుండములు సేద తీర్చుకునే వారుగా ఉన్నారే తప్ప
కేకలేసి రంకెలేసి అయ్యో మేము కాలిపోతున్నాం మమ్మల్ని కాపాడండి బాబోయని కేకలేసేవారుగా లేరు. తీరా ఆ దృశ్యాన్ని రాజు కళ్ళారా చూశాడు. చూసి ఆశ్చర్యపోయాడు. ఇంతకీ మనం వేసింది అగ్నియేనా కాదా, అగ్నిగుండమా కాదా అంటే మహారాజు అగ్నిగుండమేనా, మరి నేను అందులో 4 వ్యక్తులను చూస్తున్నాను, మనం పారేసింది 3 అయితే అందులో మరొక వ్యక్తి 4వ వాడు కూడా నాకు కనబడుతున్నాడు, అతడు ప్రకాశించు దేవదూత ముఖము వలె సూర్యుడు వలె నాకు కనబడుతున్నాడు అన్నప్పుడు ప్రియులారా ఆశ్చర్యపోయిన ప్రజలందరూ కూడా తిరిగి ఆ 3ని కూడా బయటికి రప్పించినప్పుడు వారి శరీరము, వారి ఒంటిని, తమ బట్టలను, తమ తల వెంట్రుకను కూడా కనీసం వాసన చూస్తేనట కాలిన వాసన కూడా ఎక్కడ చిన్న ఆనవాలు కూడా వాళ్ళకి కనబడలేదు. కాబట్టి మనుషులు మన మీదకి లేచినప్పుడు, సమస్యలు మన మీదకి లేచినప్పుడు, ప్రతికూల పరిస్థితులు మన మీదకి లేచినప్పుడు మనల్ని ఉండనీయకుండా ఒక వరద ఎలాగైతే ముంచేస్తాదో సమస్యలు మన మీదకి వరద ప్రవాహం వల్ల పొర్లుకుంటూ వచ్చి మనల్ని ముంచివేయాలి అన్న పరిస్థితులు మన మీదకి లేచినప్పుడట యెహోవా మనకు సహాయము చేయని ఎడల వరద ప్రవాహానికి మనము కొట్టుకుపోయే వారమైపోతాము. ఎస్, మరి గత కాలంలో ఎంతో మంది కొట్టుకుపోయారు, ఎన్ని లక్షల మంది కొట్టుకుపోయారు, ఎన్ని ప్రదేశాల్లో ఎన్ని కుటుంబాల దగ్గర రోదన, ఎన్ని కుటుంబాల దగ్గర పెడబొబ్బులు, ఏడుపులు. ప్రియులారా అందులో గొప్పవాడని లేదు, బీదవాడని లేదు, ధనికుడని లేదు, దరిద్రుడని లేదు, ఉద్యోగస్తుడని లేదు, నిరుద్యోగని లేదు, జ్ఞాని అని లేదు, పామరుడు అని లేదు. అనేకులు కొట్టుకుపోయారు ఈ వరద ప్రవాహానికి. ఈ యొక్క తెగులు అనే పేరు చెప్పి మరి యొక్క 2020 ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు ఈ ప్రపంచం అంతటా కూడా కుదిపేసిన ఈ తెగులు దగ్గర ఎంతమంది, ఎన్ని లక్షల మంది కొట్టుకుపోతూ వచ్చారు. కాబట్టి సమస్యలు మన మీదకి లేచినప్పుడు, ప్రవాహము వలె కష్టాలు, ప్రతికూల పరిస్థితులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనము వాటి ఆగ్రహము చేత అణచబడిన వారమై వరద ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు, అగ్నికి బూడిదైపోయినట్లు మనమును కూడా నిలబడక కొట్టుకొని పోవలసిన వారమే. అయితే భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామముననే మనకు సహాయము కలుగుచున్నది. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా ఏం చేయబడదంటే వర్ధిల్లదు. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం మొదటి మాట. 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి మాట. ఈ సంగతులైన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. చాలండి. ఏమంటే కొందరు శత్రువులట దండెత్తి ఇప్పుడు ఎవరి మీదకు వచ్చారంటే యెహోషాపాతు మీదకు వచ్చిరి. ఏమండి ఈయన ఏం చేయలేదు, వాడితో కైమాడలే, వాడితో గొడవ పెట్టుకోరా. కానీ దేశంలో ఉన్న సంపాదనలు బాగున్నాయి, ఈ దేశంలో ఉన్నటువంటి భూగర్భ జలాలు బాగున్నాయి, ఈ దేశంలో ఉన్నటువంటి నిధులు బాగున్నాయి. ఇజ్రాయెల్ దేశం అది. ఈరోజు కూడా ప్రపంచమంతా కూడా ఇజ్రాయెల్ దేశం మీదే కన్నేస్తారు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పంటలే కానీ, ఇజ్రాయెల్ దేశంలో టెక్నాలజీ జ్ఞానమే కానీ ఈరోజు కూడా ప్రపంచానికే సాదృశ్యము, అద్భుతం ఏమిటంటే ఇజ్రాయేలీలు, ఇజ్రాయేల్ దేశం. అలాంటి ఆ చిన్న ఇజ్రాయెల్ దేశం మీదకి దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ప్రపంచ రాజులు అనబడిన శత్రువులు యెరూషలేమును దోచుకోవడానికి ఎన్నో సందర్భాలు ప్రయత్నాలు చేశారు. ప్రియులారా అలాగే ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశం మీద ఆ రోజులు పరిపాలిస్తున్న రాజు పేరు యెహోషాపాతు. ఆ చిన్న దేశపు రాజు మీదకి 4 పెద్ద రాజ్యాలు దండెత్తి వచ్చాయి. ఈలోగా మాటుగాడులు చెప్పారు, మహారాజా మహారాజు ఈ దెబ్బతో మనందరూ చచ్చిపోతాము, మన భార్యలందరూ వెధవరాండ్రులు అయిపోతారు, మన పిల్లలందరూ చెరకు దోచుకుని పడిపోతారు. ఎందుకంటే వచ్చేవారు సామాన్యులు కాదు, 4 వైపుల నుండి వారు మన మీద దండేస్తూ వస్తున్నారు. ఒకరు ఎడారి మార్గాన వస్తున్నారు, ఇసుక మార్గాన, ఒకరు అడవి మార్గం గుండా వస్తున్నారు, మరొకరేమో సముద్ర మార్గం గుండా వస్తున్నారు, మరొకరు ఓళ్ళల్లో నుండి వస్తున్నారు. అంటే ఎటు మనం తప్పించుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఓళ్ళల్లో నుంచి వస్తే అడవిలోకి మనం పారిపోవచ్చు, పోనీ అడవిలోంచి వస్తే ఎడారి త్రోవల్లోకి మనం పారిపోవచ్చు, పోనీ ఎడారి త్రోవల్లోంచి వచ్చారా సముద్రం మీద ఓడలు కట్టుకుని సముద్ర త్రోవలో మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రాణం రక్షించుకోవచ్చు. కానీ ఇప్పుడు మన మీదకి వచ్చి 4 గుంపులు వారు ఒకవైపు నుండి రావటం లేదు, నలువైపుల నుండి 4 రకాల గుంపులు. ఒకటి ప్రజల మధ్యలో నుండి ఓళ్ళల్లో నుండి వస్తారు, ఒకలేమో అడవిలో నుండి వస్తున్నారు, మరొక గుంపు ఎడారిలో నుండి వస్తుంది, మరొక గుంపు సముద్రం మీదుగా ఓడల మీదుగా వస్తున్నారు మన మీద.
అని అన్నప్పుడు ఒక్కసారి యెహోషాపాతు హృదయం కలవరం అయిపోయింది. తన దేశం చిన్నది, తన దేశపు సైనికులు చిన్నవారు, అవతల వచ్చేవారు చాలా విస్తారమైనటువంటి జలరాశిగా విస్తారమైన ఘోష వలె వారు బయలుదేరి వస్తున్నారు. మరి ఇప్పుడు అంతమందితో యుద్ధం చేయడానికి వీరి సామర్థ్యత నిజంగా సరిపోదు. అతడు 12వ వచనములో ఒక చక్కటి ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన, మా దేవా, మా మీదకు వచ్చే వారికి నీవు తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచటం లేదు, నీవే మాకు దిక్కు అని దేవునికి తాను ప్రార్థన చేశారు. 22వ వచనంలో ఏం రాయబడినది అమ్మా? 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండులను పెట్టెను. కనుక వారు అచ్చటచ్చటే చేయబడ్డారటండి, హతులైరి, హతము చేయబడ్డారు. చూడండి, వాక్యంలో మనం చదువుకున్నాం, మనుషులు మన మీదకి లేచినప్పుడు, సమస్యలు మన మీదకి లేచినప్పుడు, రెండో మాట, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. అంతే, న్యాయంగా నడుచుకుంటున్నాం, కానీ అన్యాయం చేయాలనుకున్న అన్యాయము ఎంతో సమయం నిలబడదు. కానీ దాని ప్రభావం కొంత మనకి ఒక ముళ్ళు వలె గుచ్చుకుంటారు, దాని ముళ్ళు మన మీద గుచ్చుకుంటుంది. ఇప్పుడు అగ్నిలో పడ్డారు, నేను అనుకుంటా కాలిపోలేదు, కానీ కొంత దాని సెగ వారికి తగిలిండొచ్చు, కానీ అది వారిని పూర్తిగా కాల్చేసే అంతటి సెగ అయితే అది కాకపోయి ఉండొచ్చు. అగ్నిలోకి వెళుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా వేడి తగలచ్చు. చిన్న గ్యాస్ స్టవ్ దగ్గర మనం పనిచేస్తూ అమాంతంగా తెప్పల పైన ఉన్న దాన్ని ఒక్కసారి అలా తీసి పక్కనెట్టేలోగానే దాని వేడి ప్రభావం మన మీద తగ్గుతుంది. అలాంటిది 7 పెద్ద అగ్ని గుండం అంటే అది మాట్లాడుకుంటున్నారు ప్రియులారా. చిత్రం ఏంటంటే ఆ ముగ్గురిని పారవేయటానికి దగ్గరికి వెళ్ళిన కాలిపోయారు ప్రియులారా. ఒక్కొక్కడిని ఇద్దరు పట్టుకొని కాళ్ళు చేతులు పట్టుకొని లోపల ఇసిరేసారు అగ్నిగుండం. అలా ఇసరటానికి వెళ్ళిన 6 చచ్చిపోయారు. విసిరివేయబడిన ఈ 3 లోపల బూడిది కాకుండా సజీవులుగా నిలబడ్డారు. దేవుని వాక్యం అదే చెప్తుంది, నీకు విరోధముగా రూపించబడిన ఏ అలాగని చెప్పి దాని సెగ మనం తగలదని కాదు, దాని ముళ్ళు మనకు గుచ్చుకోదని కాదు. ముళ్ళు గుచ్చుకోవచ్చు, కానీ కాలు తీసేసేంత ప్రమాదకరమైనది కాదు. అలాగే సమస్యలు మన మీదకి వస్తాయి. వచ్చినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, కాలుకు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎలాగైతే బాధ కలుగుతో అలాంటి బాధ కొంత కలుగుతుంది, కానీ ఆ బాధ మరింత రెట్టింపై పూర్తిగా అసలు నీకు కాలే లేకుండా తీసేసేంత సమస్యను కలిగించేదిగా ఉండకపోవచ్చు. ఇదే మనం గుర్తించాలి. కొన్ని సందర్భాల్లో దాని నీడ, దాని ఛాయ, దాని ప్రభావం మన మీద రగులుకుంటుంది, మన మీదకి వచ్చి పడతారు. ఇప్పుడు వరదలో మనం మునిగిపోకపోవద్దు, కానీ నీళ్లు మన బట్టలు తడి అవ్వదు అన్న మాత్రం అనకూడదు. బట్టలు ఏమవ్వచ్చు, తడిచిపోవచ్చు, మన తల కూడా ఏమైపోవచ్చు, తడిచిపోవచ్చు. అలాగని చెప్పి మనం మునిగిపోలేదు, అది చాలు. తల తడిస్తే ఏముంది, శరీరం బట్టలంతా తడిచిపోతే ఏముందండి, తప్పేముంది. కానీ ఆ తడికి, ఆ ప్రభావానికి మనం పూర్తిగా మునిగిపోయి అసలు బయటికే రాకపోతే అప్పుడు మనం అనుకోవాలి. అలాగే ఎండ ఇక అగ్ని ప్రభావం తగిలింది, కానీ బూడిద కాలేదు, ప్రవాహంలో కొట్టుకుపోయాం. అలా అని చెప్పి మనం మునిగిపోలేదు, ఏదో చెట్టుకొమ్మ దొరికింది, ఒడ్డుకు గమ్యానికి మనం చేరుకోగలుగుతాం. అలాగనే ఇక్కడ యెహోషాపాతు జీవితంలో జరిగిన విషయం ఏంటంటే, శత్రువులందరూ కూడా గుమ్ముకూడి దండెత్తి ఒకేసారి తన దేశం మీదకి యుద్ధాయుధాలు పట్టుకొని వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు అంటే, శత్రువుల మీద వెంటనే కాలు దువ్వలేదు, వెంటనే ఖడ్గాలకు పదును పెట్టలేదు, సైనికులను యుద్ధం చేయడానికి సిద్ధపరచను లేదు, కానీ దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడటండి ఆయన. అంటే ఎదురుకుంటా ఉన్నదేమో యుద్ధరంగం, యుద్ధరంగంలో యుద్ధం చేయడం అనేది న్యాయం, కానీ యుద్ధరంగంలో యుద్ధం విషయమే పక్కన పెట్టి దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించారట ప్రియులారా. దేవుణ్ణి స్తుతించటం అంటే కేవలం మన నోటికేదో వచ్చినట్లుగా స్తుతి 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 స్తోత్రం అని అంటే కాదుగాక. దేవుని స్తుతించినప్పుడు దేవుని ఔన్నత్యం మన హృదయంలో నింపబడాలి. ఆయన మహోన్నత్వము, ఆయన సర్వశక్తి తత్వము, ఆయన సామర్థ్యత, ఆయన బలము, ఆయన అత్యధికమైన ప్రభావ శక్తి ఎంత గొప్పవి, ఎంత మహోన్నతమైనవి అనేటువంటి వాటితో ముందు మన హృదయమును నింపుకోగలగాలి ప్రియులారా. కేవలం ప్రభును స్తుతించడం అంటే ఏదో మోకాళ్ళేసి స్తుతి 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 అంటే దాని అర్థం లేని మాట అది.
అలా స్తుతించడం వల్ల ప్రయోజనం కూడా లేదు. స్తుతించే సందర్భంలో మహోన్నత్వాన్ని మనము హృదయం నిండా నింపుకోగలగాలి. అంటే ఆయన ఏది చేయడానికి సమర్థుడు, ఆయన ఎంతటి సామర్థ్యతుడు గలవాడు, ఆయన ఏది చేయడానికి సమర్థం, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చేయగలవాడు. ఒక్కసారి ప్రపంచమంతటికి ఆహారం పెట్టగలుగుతాడు. ఆయన అనుకుంటే ఒక్క సమయం ప్రపంచమంతటిని కరువు రప్పించగలుగుతాడు. ఒక్క సమయంలో సముద్రంతో భూమి అంతటిని నింపేయగలుగుతాడు నీళ్లతో. ఒక్క సమయం ఒక్క చుక్క కూడా నీరు లేకుండా, భూమి మీద అసలు నీరనేదే లేకుండా సముద్రమును ఎండ చేయగలవాడు కూడా ఆయనే. ప్రాణవాయువుగా గాలి పీల్చుకుంటున్నాం, అదే గాలిని పంపిస్తే ఒక్కడు లేకుండా గాలి చేత మొత్తం కొట్టుకుపడిపోయే పరిస్థితి కూడా రప్పించగలుగుతాడు. కాబట్టి ఆయన ఎంత శక్తివంతుడు, ఆయన ఎంత ప్రభావం గలవాడు, ఆయన ఏది చేయడానికి సమర్థుడు, ఆయన శక్తి సామర్థ్యతలు ఎంత గొప్పవి అనేటువంటివి హృదయములో విశ్వసిస్తూ వాటిని తలపోసుకుంటూ మన హృదయములో నింపుకోవటమే ఒక విలువైన ఆరాధన. అది ఒక విలువైన దేవుడికి మనం హృదయములో చోటిస్తూ ప్రభుని స్తుతించటం అనేది అద్భుతం ప్రియులారా. అంతే తప్ప మోకాళ్ళేసి స్తుతి 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 అంటే దేవుడు ఎక్కడున్నాడో నీకు తెలియటాలా, ఆయన ఏమై ఉన్నాడు అనేది నువ్వు అర్థం చేసుకుంటారా, ఆయన ఔన్నత్యం ఏంటో నీకు తెలియట్లేదు. ఈ పెదాలు మాత్రం రెండు మాట్లాడినాయి, స్తుతి 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 అని అంటూ మాత్రమే నీ సమయం అంతా వృధా అవుతుంది తప్ప, అలాగూ నువ్వు దేవుని స్తుతించినప్పుడు ఆయన సింహాసనాసీనుడై మహాప్రభావం గలవాడై అధిక తేజస్సుతో నింపబడినవాడు, కోటాను దూతలందరూ ఆయన చుట్టూ కూడా గుమ్ముకూడి ఆయనను ఆరాధిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయన పాదముల నుండి అగ్ని ధూపము లేచినట్లుగా లేవటము, ఆయన సింహాసనము వర్ణించలేనంత కాంతివంతముగా ఉండటం, ఏ మనుషుడు ఆయనను చూడలేనంత తేజోమయుడిగా ఆయన ఒక్కడే సింహాసనాసీనుడుగా ఉండటం అనేది ప్రార్థనలో నువ్వు ఆయనను చూడగలగాలి. ప్రార్థనలో నువ్వు ఆయన వెతకాలి, ప్రార్థనలో నువ్వు ఆయన వెతకాలి, ఆయన స్తుతించాలి. హృదయాంతరంగములో ఆ విశ్వాసనీయతను హృదయాంతరంగములో పెట్టుకొని కళ్ళంట వీలైతే కన్నీళ్లు కారుస్తూ ఆయన మహోన్నత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా నువ్వెంత మహోన్నతుడు అయ్యా, అయా నిన్ను స్తుతించటానికి నా నాలుక సరిపోదయ్యా, 10,000 నాలుకలతోనైనా నేను నిన్ను స్తుతించలేను ప్రభువా, ఎంత మహోన్నతుడవు, తూర్పు నుండి పడమర ఉత్తరము నుండి దక్షిణ వరకు నీవే దేవుడవు, ఆకాశ నక్షత్రాలకు పేర్లు పెట్టినవాడు, భూమి మీద ఉన్న ఇసుక రేణువులను కూడా నువ్వు లెక్కించగల సమర్థుడు, ప్రతి మనుషుని యొక్క తల వెంట్రుకలు నువ్వు లెక్కించి ఉన్నావు తండ్రి. మనుషుల తలంపులో ఆలోచన పుట్టక ముందే ఉద్దేశాలను తలంపులు ఆలోచనలు ఎరగగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు కదా ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలు వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఆరిన నేల మీద నుండి నీ ప్రజలను నడిపించావే, నువ్వెంత శక్తివంతుడు ప్రభువా అన్నట్టు అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే నీ హృదయం కరిగిపోయి కన్నులంతా కన్నీళ్లు రాలిపోతూ ఉండాలన్నమాట. ఇది ఆయన మహోన్నత్వాన్ని నీ హృదయంలో తలపోసుకోవటం, ఆయన సర్వశక్తి తత్వాన్ని నీ హృదయం నిండా నింపుకోవటం అనేది, ఆయన చేసిన కార్యాలను తలపోసుకుంటూ హృదయం నిండా వాటిని నింపుకొని ఆ విధంగా ఆయన గొప్పతనాన్ని మహిమను కొనియాడాలి. ఇది ఎంతసేపు కొనియాడగలుగుతావో చేసుకోదు, నీ ఇష్టం. అలాగ కొనియాడి 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 ఇప్పుడు చివరిలో నీ సమస్యను ఆయనతో చెప్పు, దేవా ఇంతవరకు నేను స్తుతించిన నీ దాసురాలను, నాకున్న పరిస్థితిని నీ పాదాల దగ్గర పెడుతున్నాను, నీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తూ నీ ప్రియ కుమారుని పేరుట నేను అడుగుచున్నాను తండ్రి అని ఆ ఒక్క మాట చెప్పి నువ్వు లేచి వెళ్ళిపోచావు. ఆ ఒక్క చిన్న మాట, నీ స్టోరీ ఎక్కువ దేవుడికి ఏం చెప్పక, నీ స్టోరీ ఏమీ చెప్పక, నీకున్న సమస్య అంటే చెప్పు. ప్రభు రాత్రులు నాకు నిద్ర పడతలేదు, కాలు నొప్పి, రాత్రులు నిద్ర పడతలేదు సంగతి ఆయన తెలుసు. ప్రభు నేను ఇటువైపు పడుకుంటే నాకు నిద్ర వస్తుంది, ప్రభు ఇటువైపు తిరుగుతుంటే నాకు అసలు నిద్ర రావట్లేదు ప్రభు, అది కూడా నువ్వు చెప్పక్కర్లేదు. దేవా నాకున్న సమస్యని పాదాల దగ్గర పెడుతుంటే ఆ సమస్యలు అన్నీ ఇముడు ఉన్నాయి, ప్రతీది కూడా విడమరిచి పోసుగుచ్చినట్లు మనం ఆయనకేం చెప్పక్కర్లేదు. నీ దాసురాలను, నా కుటుంబ స్థితిని నీ పాదాల దగ్గర పెడుతున్నారు ప్రభు, అంతే చాలు. నీ దాసుడను, ఇదిగో నా కుటుంబ అవస్థితి దుఃఖస్థితిని తెచ్చి నీ పాదాల దగ్గర పెడుతున్నాను, నీ దాసుని కనికరించి నాకు సహాయం చేస్తావని నీ ప్రియ కుమారుడు పేరిట అడుగుచు ఈ ప్రార్థనా ధూపాన్ని పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభువా అని చెప్పి లేచి వెళ్ళిపోవచ్చా. కానీ దానికి ముందు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, ఆయన నీకు ఎంత సహాయం చేయగలిగిన సామర్థ్యత గలవాడై ఉన్నాడు అనేది, ఆయన ఔన్నత్యాన్ని నీ హృదయము నిండా నింపుకోగలిగే వ్యక్తిగా మొదట నువ్వు ఉండాలి. చాలామంది జరిగే పొరపాటు ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎక్కడున్నాడో నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థం. అసలు దేవుడికి నీకు సంబంధం లేకుండా ప్రార్థన చేస్తుంటారు కొంతమంది. ప్రార్థన చేసినప్పుడు ఎదురుగా తన హృదయంలో దేవుడు ఉంచుకొని ప్రార్థన చేయలేరు.
ఆయన మహోన్నత్వాన్ని హృదయం నిండా ఉంచుకుని ఎవరు ప్రార్థన చేయలేరు. ఏదో నోరు మాత్రం మాట్లాడుతుంది, ప్రభు నన్ను అలా చేసావు, నాకు ఇంత గొప్ప సాయం చేసావు, నాకు ఎలా చేసావు, నాకు ఎలా చేసేసావు అని ఈ ప్రార్థన అయితే చేయగలుగుతారు తప్ప ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహోన్నత్వాన్ని హృదయం నిండా పెట్టుకొని ప్రార్థించేవారు చాలా తక్కువ. కానీ ఇక్కడ యెహోషువపాతు చేసిన ప్రార్థన అదే ప్రియ, దేవా మా మీదకి వచ్చిన వారితో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయాలో మాకు తోచటం లేదు, మాకు దిక్కు నీవే ప్రభువా అని చెప్పేసట యుద్ధ రంగంలో అతడు దేవుని సన్నిధిని ప్రార్థన చేశాడు. సాధారణ యుద్ధం అనేటప్పటికి ఎలక్ట్ అయ్యి అందరూ కూడా ఏం చేయాలి, ఇప్పుడు మరి ఎవరి దగ్గర ఇన్ని ఆయుధాలు నాకు తీసుకెళ్ళి రండిరా, ఒరే నువ్వు ముందు లైన్లో నిలబడరా, ఒరే నువ్వు కూడా బలవంతుడు, నువ్వు కూడా ఎదురు నిలబడరా, ఇలాంటి డైరెక్షన్ ఇస్తాడు ఎవడైనా సరే. కానీ ఇక్కడ యెహోషువపాతు మీద యుద్ధానికి వచ్చినప్పుడు బలవంతులను వెతుక్కోలేదు ఆయన, యుద్ధం చేయగలిగే నైపుణ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు, రండిరా మీరు అందరూ వచ్చి ఎవరిలైనా నిలబడరండి, ఎవరికి డైరెక్షన్ ఇవ్వలేదు ఆయన. వీళ్ళందరికంటే ఈ యుద్ధానికంటే అన్నిటికంటే ముందు ఎవరు పెట్టేంటే తన దేవుణ్ణి పెట్టుకున్నాడు ప్రియులారా. తన బలవంతుడైన దేవుణ్ణి తెచ్చి ఎదురుగుంటా పెట్టి ఈ కార్యము చేయటానికి నీవే సమర్థుడు. మేమైతే ఒకవైపు వెళ్తాం, 4 వైపులు ఒకేసారి మేమేం చేయలేము, పోరాడాలేము. ఎవరికైనా సరే ఒకవైపు అవకాశం ఉంది, ఎదురుగుంటా వస్తారు కాబట్టి ఎదురుగుంటూ వెళ్ళి పోరాడచ్చు. కానీ ఇటువైపు వెళ్ళే సమయంలో ఇటు నుంచి వచ్చేస్తారే, పోనీ ఇటు నుంచి వెళ్దామంటే ఇటు నుంచి వచ్చేస్తున్నారే. ఒకరు సముద్ర మార్గము గుండా, ఒకరు ఎడారి మార్గము గుండా, ఒకరు అడవి మార్గము గుండా, మరొకరు ఓళ్ళల్లో నుండి మనుషులున్న మార్గం గుండా, నలువైపులు 4 రకాల సమస్యలు వస్తే అందులో దేనిని ఓడించగలుగుతాం మనము? ఇలా వెళ్ళేలోకి యువతలో వాడు వచ్చి ఆ దేశాన్ని రాజ్యాన్ని ముట్టడి వేసేస్తారు. కాబట్టి ఇప్పుడు మధ్యలో ఉండిపోయారు వీళ్ళు, మధ్యలో ఉండిపోయి ఇటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళలేదు, ఇటు రాకుండా మధ్యలో నిలబడిపోయి దేవుణ్ణి స్తుతించారు. నీవు మాత్రం ఈ విషయంలో సహాయం చేయగలవాడు అని చెప్పి ఆ రోజు ఉదయం మొదలుకున్నట మరుసటి రోజు ఉదయం అయ్యే వరకు కూడా నట ప్రియులారా వారు ప్రభువుని స్తుతిస్తూ ఉండి, ఉదయం అయిన తర్వాత మరుసటి రోజు ఉదయం అయిన తర్వాత అప్పుడు అన్నాడట, యుద్ధం చేయడానికి మనం బయలుదేరాం, అయితే ఇప్పుడు ప్రభుని స్తుతించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం, చచ్చేమా వాడి చేతుల్లో చచ్చిపోదాం అంతే, కానీ యుద్ధం అయితే చేయదు, రండి ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పేసి వారు స్తుతించుకుంటూ వెళుతుంటేనట ప్రియులారా శత్రువులుగా వచ్చిన వారి శవాలట దారి పొడుగున కుప్పల కొలది పడిపోయి ఉన్నాయి. ఎవరు చేశారో తెలియదు వారితో యుద్ధం, ఎవరు వెళ్ళి వారిని హతమార్చారో కూడా తెలియదు. వాక్యం అదే చెప్తుంది, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా నీ పట్ల వదిలేదు. కాబట్టి ప్రియుల మన జీవితాలు అప్పుడప్పుడు ఆయుధము వలె, ఖడ్గధార వలె అప్పుడప్పుడు మన మీదకి వస్తుంటాయి సమస్యలు. మనం లేకుండా చేయాలనో, మనం ఓడగొట్టేయాలనో, అసలు మన రూపురేఖ లేకుండా చేయాలనో రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఈ 3-4 నెలలు చాలామంది పడ్డారు ఈ సమస్యలు, చాలామంది పడిపోయారు, చాలామంది ఇబ్బందులు గురైపోయారు. అసలు మనం లేకుండానే చేయాలన్నట్లుగా ఖడ్గధార వలె మన మీదకి అనేక ఉప్పెను లాంటి సమస్యలు వచ్చినా సరే దేవుని మహాకృప ఈ గడియ వరకు మనం ఇలా సజీవులుగా నిలబడ్డాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు చెప్తున్న మంచి వాగ్దానము, నీకు విరోధముగా రూపించబడిన ఆయుధం. అంటే ఆయుధం అంటే ఒక కత్తి అని అనుకోకండి, అది సమస్య కావచ్చు, అది ఇబ్బంది కావచ్చు, అది కరువు కావచ్చు, ఆకలి దప్పికలు కావచ్చు, అది అవమానమే కావచ్చు, అది నిందే కావచ్చు, ఆకలి ప్రాణాపాయ పరిస్థితే కావచ్చు. ఆయుధము నీకు విరోధముగా లేచిన ఏ ఆయుధము వర్తిల్లదు. చూడండి యెషయా గ్రంథములో మనం చూస్తే అక్కడ 37వ అధ్యాయం 33వ వచనము, 37వ అధ్యాయం 33వ వచనం, కాబట్టి అష్షూరు రాజులను గూర్చి యెహోవా సెలవిచ్చినటువంటిది ఏమనగా, అతడు ఈ పట్టణములోకి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, కనీసం ఒక కేడుమునైనా దానిని కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిప్ప కనీసం కట్టడు. ఈ పట్టణములోనికి రాక వారు వచ్చిన త్రోవల్లోనే తిరిగి అతడు పోను. 15వ వచనం చూద్దాం ముందుగా. 15వ వచనము, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థించిన హిజ్కియా, యెహోవా కెరూబుల మధ్య ఆసీనుడైన దేవా, భూమి ఆకాశం సృజించు అద్వితీయుడైన దేవా, లోకమందున్న సకల రాజ్యముల యందు దేవుడవు నీవే అయ్యున్నావు, సైన్యములకు అధిపతైన యెహోవా చెవియొగ్గి ఆలకించు, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకు సన్విని రేపు పంపిన
వారి మాటలను చెవిని పెట్టుము. చూడండి 37వ అధ్యాయం మొదటి మాటలు ఏముంటదంటే, మొదటి మాటలో హిజ్కియా వారు చెప్పిన మాటలన్నీ విని తన బట్టలను చింపుకొని. చాలండి. ఏమంటే ఇప్పుడు కూడా ఇక్కడ ఏం జరిగిందంటే, శత్రువులు వచ్చేసారు, ఇంకా కోటలో ప్రవేశించలేదు, శత్రువులు అయితే వచ్చేసారు. శత్రువులైన రాజులు చెప్పిన మాటలు హిజ్కియా పనివాడు విన్నారు. ఏం మాటలు మాట్లాడారు తెలుసా వాళ్ళు? మీ రాజుతో చెప్పండి, మీ మలాన్ని మీ చేత తినిపిస్తాను, మీరేసిన మూత్రం మీ చేత తాగిస్తానని నేను చెప్తున్నాను, మీ రాజుగారు చెప్పండి అన్నారు. ఏమంటే ఎంత భయంకరమైన మాట అండి అది. మీకు కరువు రప్పిస్తాను, మీ దేశాన్ని నాశనం చేస్తానంటే ఆ మాట వేరుగా ఉంటుంది. కానీ ఇదిగో మీ రాజుకి నేను చెప్పాను, నేను చెప్పు, ఇదిగో సన్వినేరే మహారాజుని, అశ్షూరు రాజు, నేను అశ్షూరు దేశపు రాజును సైన్యంతో నేను వచ్చాను మీ దేశంలోకి, మీ రాజు నాతో పోరాడతాడా రమ్మని చెప్పండి, మీ రాజు వేసిన మూత్రం మీ రాజుకే తాగిస్తాను, మీ రాజు వెళ్ళినటువంటి మలము మీ రాజు చేత నేను తినిపిస్తాను, ఒక్కడిని నేను విడిచిపెట్టాను, నేను సవాల్ అని చెప్పేసి అశ్షూరు దండుపేటలో సైన్యమంతా కూడుకొని ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చేసారు. ప్రియులారా, ఈ మాటలు పనివాడు వచ్చి రాజైన హిజ్కియాతో చెప్పేసరికట ఏం చేయాలో తనకు అర్థం కాక మొదట తను చేసిన పని ఏంటో తెలుసా? రాజవస్త్రాలు చింపేసుకున్నాడట. ప్రియులారా, రాజవస్త్రాలు చింపుకొని సాగిలపడి నేలను పడిపోయి కింద ఉన్న మట్టి మీద వేసుకొని కన్నీళ్లతో దేవుడు వైపు చూశాడు. ప్రభువా, ఈ సమస్యల నుండి నేను విడుదల పొందలేనయ్యా, నేనెంత గొప్ప మహారాజునైతే నేనేం చేయగలుగుతాను ఈ సందర్భంలో? ఇంత దనబడి నీ ప్రజలు నేను కాపాడలేను, నీ ఇజ్రాయిల్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే దేవుడవు నీవే, నేనైతే వీళ్ళని కాపాడలేను, నేను ఒక అసమర్థుడను, నేను రాజునైతే రాజునై ఉండొచ్చు కాక, కానీ నీ ప్రజలను కాపాడేంత బలవంతుడు నేను కాను ప్రభువా అని చెప్పి తన నిజస్థితిని దేవుడి దగ్గర ఒప్పుకుంటూ తన వస్త్రములు చింపుకొని సాష్టాంగ పడిపోయి ఏడుస్తూ ఆ 15, ఆ 16 వచనాల్లో చెప్పాడు, దేవా వారికి నువ్వు తీర్పు తీర్చమని యెహోషాపాతు ఎలా ప్రార్థించాడో అదే ప్రార్థన చేస్తే ఇక్కడ ఎవరు తెలుసా? వారు నిన్ను దూషిస్తున్నారయ్యా, నీ ప్రజలను కూడా దూషిస్తున్నారయ్యా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఒకలా ఇద్దరు లక్షల కొలది నా మీదకి దండెత్తి వచ్చేసారు ప్రభువా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ దినమంతా కూడా కన్నీళ్లు విడుస్తూ దేవుని మహోన్నత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఈ భక్తుడు కూడా. ప్రభువా, నీ ఒక్కడివేనయ్యా లేనిది ఉన్నట్లు చేయగలుగుతావు, నువ్వెంత గొప్పవాడు అంటే ఉరితమ్మం దగ్గర తీసుకొని వెళ్ళి ఆ ముఖానికి నల్లని బట్టను ముఖానికి చుట్టేసి తాడును కూడా తీసుకొచ్చి వాడి పీకికి చుట్టేసేసి సమయము కూడా చూస్తూ ఆ యొక్క డోరు ఆ యొక్క తెరిచేలోగా ఆ క్షణములో కూడా నువ్వేం చేయగలుగుతావు? తప్పించటానికి సమర్థుడు. ఉరి 6 రోజులు ఉందనగా తప్పించడం గొప్ప విచిత్రం ఏముంది? తెల్లారితే ఉరి అనగా ఈ రోజు రాత్రి తప్పించడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? నువ్వెంత గొప్ప ఆశ్చర్యకరుడు అంటే అన్నీ కన్ఫామ్. తెల్లవారుజాము లేచాడు నేరస్తుడు, వాడికి స్నానం చేయించేశారు, వాడికి వేరు వస్త్రాలు ధరింపజేశారు, వాడికి చేతులు కట్టేశారు, తీసుకొని ఉరితమ్మం దగ్గర పెట్టారు, నల్లని ముసుగు వాడికి తగిలించేశారు, ఆ యొక్క తాడు కూడా తీసుకొచ్చి వాడికి బిగించేశారు. ఇక ఉరి తీసే క్షణములు ఉరి కూడా తీయబడ్డాడు, కానీ దేవుడు వాడి ప్రాణాన్ని వాడిలోనే ఉంచేశాడు. అందుకే వైద్య శాస్త్రం లేకపోతే ఈ యొక్క న్యాయ విచారణ చేసే సందర్భంలో ఇంత సమయం అని ఉంచుతారు. వాడిని అలా ఉంచిన తర్వాత ఆయన కింద వేలాడుతూ ఉంటాడు. ఆ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ గబగబ వెళ్ళి వాడిని పరిశోధన చేస్తారు వైద్యుడు. అక్కడ వాడి ప్రాణం నిజంగా అంత సమయము గిలగిలాడు కొట్టుకుంటూ కూడా వాడు బ్రతికి ఉన్నాడు అని అంటే కనుక ఉన్న పట్టణాల ప్రాణం పోయేస్తారు వాడికి. ఎందుకంటే యాజ్ పర్ రూల్ ప్రకారంగా ప్రభుత్వ చట్ట ప్రకారంగా నువ్వు నేరస్తుడు, నీకు శిక్ష విధించావు, కానీ ఆ సమయానికి నువ్వు చావలేదండి, దేవుడు భూమి మీద నీకు నోకులు ఉంచాడు, తిరిగి నీకు పునర్జన్మ మేము ఇస్తున్నామని చెప్పి అక్కడ వైద్యుడు ఉన్న పాటుని ఏం చేస్తారంటే ప్రాణాన్ని మరలా పోసి నీ ప్రాణాన్ని యొక్క నీ చేసిన నేరాన్ని శిక్ష పూర్తి అయిపోయింది, నువ్వు క్షేమంగా బయటికి బతికే. ఎందుకంటే మా రూల్ ప్రకారం మేము ఊరేసాము, సమయం కూడా మేము పాటించాం, ఆ సమయం వరకు నువ్వు బతుకున్నావంటే అది నీ గొప్పతనం, లేక దేవుడు నేను పుట్టించిన నీ దేవుడు గొప్పతనం. కాబట్టి వెళ్ళిపో, నీ భార్య బిడ్డలు హాయిగా కలుసు సంతోషంగా జీవించని చెప్పేసి వాడిని వదిలేస్తారు. ఖచ్చితంగా చేస్తారు ఎక్కడైనా సరే. అంతప్ప చావలేదని చెప్పేసి మళ్ళీ రెండోసారి ఊరేసి చావలేదని చెప్పేసి వాడు కడుపు మీద కత్తులతో గుచ్చేసి అంత పనే చేయరు. సమయం ప్రకారం పాటిస్తారు, సెకండ్ కూడా తేడా రాకుండా. మళ్ళీ ఉన్న పాటను వెళ్ళి వాడిని పరిశోధన చేస్తారు.
కొంచెం ప్రాణం ఉన్నా సరే వాడిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే చట్ట ప్రకారంగా మా రూల్ ప్రకారం మేము ఉరి తీసాం, కానీ దేవుడు నీకు భూమి మీద నోకలుంచాడు, నీ ప్రాణం బ్రతుకున్నావు కాబట్టి శిక్ష పూర్తయిపోయింది, వీళ్ళు హాయిగా బ్రతికి అని చెప్పి వదిలేస్తారు. అలాగే ఇక్కడ రాజైన హిజ్కియా మీదకి దండెత్తి వచ్చినప్పుడు రాజైన హిజ్కియా కూడా దేవుని ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని మహోన్నత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు వర్ణతీతమైన మహాశక్తి ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఈ ప్రజలతో యుద్ధం చేయడానికి నేను కూడా సరిపోను ప్రభువా అని ప్రభు సన్నిధానంలో ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ వస్త్రాలు చింపుకొని ప్రభు సన్నిధిలో ఆ దినమంతా ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేశాడు. అద్భుతం ప్రియులారా, ప్రార్థన ఇలా ముగించాడు. దేవుడట పరలోకము నుండి ఒక దూతను పంపించాడట దండుపేటలోకి. ఒక బలమైన దేవదూత ఒక ఖడ్గం పట్టుకొని వచ్చేటటువంటి భూమి మీదకి. దేవదూత పరలోకము నుండి దగదగ ప్రకాశించేటువంటి 4 రెక్కలు కలిగినటువంటి ఆ దూత భూమి మీదకు దిగి వచ్చి ఒక్కసారి ఆ దండుపేటలో ఉన్న వారందరూ ఖడ్గముతో ఇలా అన్నాడట. దగ్గరికి ఎవరిని చంపలేదు, తన ఖడ్గము వరలో నుండి తీసినట్టు ఇలా తీసిలా పట్టుకున్నాడట దేవదూత. అంతే ఇలాగ ఖడ్గం చేత పట్టేసరికట చూస్తుంటుండగా వచ్చిన శత్రువులందరూ కూడా 1,85,000 మంది అక్కడక్కడే చచ్చిపోయి. తీరా వీళ్ళు వెళ్ళి చూసేసరికట ప్రియులారా, వారు ఒంటి మీద అంటే వారు వెళ్ళేసరికి విస్తారమైన బహుశపాతకాలు చూస్తాం, వారి ఒంటి మీద ఉన్న బంగారు అన్ని తీసి పోగేయటానికట 4 రోజులు పట్టిందట ప్రియులారా. అలాగే హిజ్కియా కాలంలో అందరూ కూడా రక్తపుటేరులు అయిపోయారు. ఏ దేశపు రాజు అయితే మీ రాజు చేత మలం తినిపిస్తాను మూత్రం తాగిస్తాను అన్నాడు ప్రియులారా, వాడు తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. చూడండి 17వ అధ్యాయాన్ని మనం చూస్తే 12వ వచనం, యెషయా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. 17వ అధ్యాయము ఓహో బహుజనములు సముద్రం అర్బాటము వలె అర్బాటించుచు, జనములు ప్రవాహములు ఘోషవలి ఘోషించుచు, జలములు విస్తారము ఘోషవలి ఘోషించును, ఆయనే వారిని బెదిరించును, వారు ఘోరముగా పారిపోవుదురు, కొండల మీద పొట్టు గాలికి ఎగిరిపోవున్నట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగులాడు కసువు ఎగిరిపోవున్నట్లు వారును తరమబడుదురు, సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయము కాకమునిపై ఒక్కడు లేకపోవును, ఇదే మిమ్మలను దోచుకొని వారి భాగము. చాలండి, చూసారా, ఒక్కడు మిగలడు, వచ్చిన వారు వచ్చినట్టుగా త్రావును వెళ్ళిపోవుదురు. రాత్రి వారు ఎంత సంబరపడతారు, తెల్లారి యుద్ధం చేసి మనం దోచేసుకుందాం అనుకుంటారు. ఉదయం అయ్యేసరికి ఒక్కడు కూడా పైకి లేవడు అన్నాడు. అంతే దేవుడు. ఉదయం అయ్యేసరికట ప్రియులారా, వారి మృత కళేబరాలట రక్తపుటేరుల్లో ఆ శవాలని దారి పొడుగున 1,80,000 శవాలంట ఒక్క క్షణములు అందరూ చచ్చిపోయారు. దేవుడు అదే అంటున్నాడు, నీకు విరోధముగా చెప్పండి, నీకు విరోధముగా రూపించబడిన ఒకటి నీ నిర్దోషత్వం ఎప్పుడు నువ్వు కాపాడుకో, నీ నీతి భక్తి నీ యథార్థతను నువ్వు కాపాడుకో. వాటిని కాపాడుకుంటూ అన్యాయంగా నీ మీదకు కాలు దువ్విన సందర్భములో నువ్వు శత్రువు మీద నువ్వు పగ తీర్చుకోవాలని నువ్వేమనుకోక, శత్రువులు సైతం కూడా మిత్రులుగా చేయగలిగే సామర్థ్యత గల దేవుని పాదాలను మాత్రం నువ్వు ఆశ్రయించు. ఆయన క్షణములో ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడనేది నువ్వు కళ్ళులారా చూడగలుగుతావు. కాబట్టి మన మీదకి అప్పుడప్పుడు ఖడ్గం అంటే లేక ఆయుధం అంటే ఏదో తెల్లపొడగంలో కత్తి అనుకోకండి గాక, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి అగ్నిగుండమే ఒక ఆయుధం. ఓకే, దానియేలు విషయంలో సింహములే ఒక ఆయుధం. అలాగే ఇక్కడ యెహోషాపాతు కాలం, హిజ్కియా రాజు కాలములో శత్రువులే ఒక ఆయుధం. సరే, ఏ ఆయుధం అయితే ఏంటి, అది అగ్ని అయితే ఏంటి, అది అగాధం అయితే ఏమిటి, అది సింహం అయితే ఏమిటి, అది ప్రజలు బలాఢ్యులైనటువంటి గొలియాతు లాంటి సైనికులైతే ఏమిటి, నీకు విరోధముగా రూపించబడే ఏ ఆయుధమో వద్దు. కాబట్టి ప్రియులారా, మనం కలిగిన దేవుడు సామర్థ్యత కలిగిన వాడు. కాబట్టి ప్రభుని నువ్వు ప్రార్థించినప్పుడు కేవలం స్తుతులతో చెప్పి ముగించేయటం కాదు, కానీ ఆయన ఔన్నత్యాన్ని మాత్రం నీ హృదయంలో తలపోసుకో. ఆయన మహోన్నత్వము, ఆయన సర్వసామర్థ్యత, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆకాశమైన సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠ, వర్ణింప సఖ్యము కానంత మహోన్నతమైన తేజస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు మనకు. కాబట్టి అటు దేవుని ఎదుట మనము కృతజ్ఞతా భావముతో మన హృదయం నిండా
ఆ దేవుని యొక్క సంకల్పాన్ని హృదయం నుండి తలపోసుకుంటూ నువ్వు ప్రార్థన చేసి ముగించడంతో దేవుని కార్యాలను కన్నులారా నువ్వు చూడగలుగుతావు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పోరాటం, ఎలాంటి విరోధమైన ఆయుధాలు లేచినా దేవుడు వాటిని తప్పించడానికి దేవుడు ఏమై ఉన్నాడటండి, ఆయన గొప్ప సామర్థ్యత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, అందుకే కీర్తన గ్రంథములు అంటాడు, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకము. 34వ కీర్తనల గ్రంథం 19. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాయే వానిని చేయనో విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. ఎస్, ఈ 4 నెలలు పేరు చెప్పి చాలా మంది సమస్యలు, ఎముకలు విరిచివేయబడినంత పరిస్థితులు మన మీద దొర్లుకుంటూ వచ్చాయి. కానీ దేవుని కృప ఈ క్షణం వరకు మనం ఇలా ఉండాలనేది దేవుని సంకల్పమై ఉన్నది. అందుకే ఏ అపాయములకు మనం అప్పగించబడకుండా, ఏ మరణానికి గురి కాకుండా, కొన్ని సందర్భాల్లో ఆహారం మనకు ఉన్నప్పటికీ, ఆహారం మన చేతుల్లో లేనప్పటికీ కూడా దేవుడు మనం పోషించినటువంటి దేవుడు. కాబట్టి అటు దేవుడికి మనం ఎప్పుడు కూడా విధేయులమో కృతజ్ఞులమై ఉంది ఆయన సర్వశక్తిని మన హృదయాల్లో ఎప్పుడైతే ఉంచుకొని మనం ప్రార్థిస్తామో మన కార్యాలను జరిగించటానికి దేవుడు సమర్థుడు. అందుకే ప్రార్థనలో ప్రభు ఒక మాట అంటాడు, మీరు ప్రార్థనలో వేటిని అడుగుచున్నారో వాటిని మీరు పొందుచున్నారని మొదట మీరు నమ్మండి అన్నాడు ఆయన. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి అడుగు ప్రతివాడు పొందదు. కాబట్టి మీరు అడుగుతున్నది మొదట మీరు పొందుచున్నామని అంతరంగములో విశ్వాసము ఉంచండి.